పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, నీ బంగారు పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక శ్రేష్టమైన పునరుద్ధాన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్ర. తెరవబడిన గ్రంథములు మా ఎదుటనున్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించమని, పాటలోను సాక్ష్యంలోను వాక్య ప్రచుర భాగంలోను మీరు మీ ఆధ్వర్యంలో జరిగించిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్ర. తెరవబడిన గ్రంథములు మా ఎదుటనున్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని, నాకు మొరపెట్టుము, నేను ఎక్కువ తరం ఇచ్చేదనని సెలవిచ్చిన దేవా, మీ సన్నిధిలో మేము మొరపెట్టుచున్నాం. మా ప్రార్థనలకు ప్రత్యుత్తరం అనుగ్రహించి మా మొరలకు జవాబును అనుగ్రహించమని, ఈ వర్తమానం వినిచిన అనేక మంది బిడ్డలు, అనేక మంది దర్శించము, వ్యక్తిగతంగా స్పందించము, వాక్యమును వివరించుచున్నగా మీ ఆత్మతో నింపి వినచిన అనేక మంది హృదయాలలో కార్యమును జరిగించి, హృదయముల మీద ఉన్న ముసుగును తొలగించి, సత్యాన్ని గ్రహించి మీకు అంతవరకు సాక్షిగా జీవించినట్లు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని నజరేయుడును ప్రియ కుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ ఉదయకాలము ఆయన వర్తమానమును ఆలకించడానికి కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించిన మన పరిశుద్ధ గ్రంథము నుండి యోవేలు 2వ అధ్యాయము 26వ వచనము నుండి చివరి వచనము వరకు లో ఉన్న సంభవాన్ని ఈ రోజున మనము ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుందాం. యోవేలు 2వ అధ్యాయము 26వ వచనము నుండి చివరి వచనము వరకు లో ఉన్న అంచె దినాల సంభవాన్ని ఈ రోజున మనము ధ్యానించుకుందాం. నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునందరు. నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యనున్నవాడును నేనే అనియు నేనే మీ దేవుడనైనా యెహోవాననియు నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందకయుందురు. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు నాకు ఒక పాట జ్ఞాపకం వస్తుంది. ఏంటండి? నా జనులు ఇక ఎన్నడూ
సిగ్గుపడరండి నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరండి కృపమడి కృపను పొందుచు కృపలో జయ గీతమునే పాడుచు కృపమడి కృపను పొందుచు కృపలో జయ గీతమునే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. కారణం వారు ఒకప్పుడు చేసిన తమ తప్పులను వారు గ్రహించారు, సరిదిద్దుకున్నారు, దేవుని ఎదుట వారు పశ్చాత్తాపడ్డారు. కనుక ఇక మీదట వారి మీద ఉన్న నిందను వారి మీద ఉన్న నిందను నేను కొట్టివేసి శత్రువుల ముందు తల దించిన వారిని వారు చేసిన తప్పులను వారంతటి వారే మోకరించి పశ్చాత్తాపడి తమను తాము తగ్గించుకున్నారు గనక ఇక మీదట వారు ఎన్నటికీ వారు సిగ్గునందరు. కారణం తమ స్థితిని తాము గ్రహించారు కనుకనే దేవుని యొక్క కనికరము వారి మీదకి దిగి వచ్చింది. ఆమేన్. యోనా కూడా అంతే కదా. నినివే మహాపట్టణానికి వెళ్ళవలసిన యోనా తర్షీషు వెళ్ళవలసిన ఓడనికి ఆ ఓడని తర్షీషుకి వెళ్ళే ఓడ దారి మధ్యలో పెద్ద తుఫాను రావడం, ఆ ఓడ అల్లకల్లోలం అవడం, ఈ తుఫాను నా వలనే వచ్చిందని యోనా తనంతట తాను ఒప్పుకోవడం, ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ యోనా కాళ్ళు చేతులు కట్టి ఎత్తి సముద్రంలో పడేసినప్పుడు అట్లా పడేయడం, తిమింగలం వచ్చి యోనాని మింగడం, అదే తిమింగలం వచ్చి మళ్ళా నినివే సముద్రపు ఒడ్డునెళ్ళి కక్కిందంట. ఏంటండి, సముద్ర జీవులు దేవుని మాటలు వింటున్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులు ఆయన మాట వింటున్నాయి, సర్వ సృష్టి ఆయన మాట వింటుంది. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆయన చేత ఏర్పరచబడిన మనం, ఆయన స్వరూపంలో ఆయన ఆకారంలో ఆయన సృష్టించుకున్న మానవుడే దేవుని మాట వినకుండా పెడచెవిని పెడుతున్నారు. అందుకని ఏ ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దానికి కారణం ఇదే, దేవుని మాటను త్రోసిపుచ్చడం, నిర్లక్ష్య వైఖరితో జీవించడం కదా. అందుకనే వస్తుంది సమస్యలు, శ్రమలని. దేవుని విడిచి వేరొకరిని అనుసరించి వానికి శ్రమలు విస్తరించును. అదండి, సృష్టికర్త అయిన దేవుని విడిచి వేరొకరిని అనుసరించి వానికి శ్రమలు విస్తరించక దీవెనలు విస్తరిస్తాయా? చివరికి ఎట్లాగో యోనా మరలా నినివే మహాపట్టణం అంతా చుట్టూ తిరిగి వచ్చి 3 రోజులు పట్టిందంట. అంత పెద్ద మహానగరం అది. ఆ మాట విన్నప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుతో సహితము ఆ రాజ్యంలో ప్రతి ఒక్కటి
జంతువులేంది, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆ రాజ్యంలో పరిపాలించే రాజుతో సైతము ఆయన గద్దె దిగి తమ వస్త్రాన్ని చింపుకొని దేవుని ఎదుట తగ్గించుకున్నారు. ఆ నినివే మహాపట్టణం మీదకి రావలసిన ఉగ్రత నిలిచిపోయింది. ఆ పట్టణం మీద దేవుని కనికరం దిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాను ఉద్దేశించిన కీడును చేయక మానినని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించి, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. ఒకప్పుడు శత్రువుల ముందు ఓడిపోయిన వారి కింద లెక్కన తల వంచుకొని ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకప్పుడు దించిన తలలను వారి తలను నేను పైకి లేవనెత్తి ఎవరి ఎదుటనైతే నువ్వు అవమాన ఎవరి ముందరైతే నీవు అవమాన పాలయ్యావో, ఎవరైతే నీ మీద నిందలు వేశారో వారి కనుల ఎదుటని నీ తలను నేను పైకి లేపుతున్నా. వారి ఎదుటనే నేను ఘనదాలుగా నేను చేస్తాను. వారి ఎదుటనే నీ పేరు అనేక మంది నోట విస్తరించినట్లుగా నేను నీ తలను నేను పైకి లేపుతాను. అందరూ ఉన్న స్థితి కంటే మించిన స్థితిలోకి నేను నిన్ను హెచ్చించి నీ పాదమును పైకి లేవనెత్తి నిన్ను బండ మీద నిలిపి నిన్ను స్థిరపరిచి దేవుని చేత దీవించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు వీరిని నిన్ను చూచి అనేక మంది నీవు ఆరాధిస్తున్న జీవం గల దేవుని నమ్మకరి దినము ఒకనొక దినము రాబోతుంది. నా జనులు కనెన్నడూ సిగ్గునందకయుందురు. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనము చూతురు. చూడండి, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. ముసలివారు అంటే వృద్ధులు, సర్వజనులందరి మీద ఆయన తన ఆత్మను కుమ్మరించినప్పుడు కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, వృద్ధులు కలలు కంటారు, యవనులు దర్శనములు పొందుతారు. దాని దర్శనములు చూస్తారు. ఇది అంచె దినాల్లో జరగబోయే సంభవాలు. సర్వజనులు భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో వాళ్ళందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు జరగబోయే ప్రక్రియ ఇది కదా. ఏ ఒక్కరు ఒక బలహీనుడు, ఈ లోకంలో అతను బలహీనుడు కావచ్చు, కానీ అతను తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు, ఒకప్పుడు తన బలహీనుడేమో, అతడు తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు అతడు బలహీనుడు కాదు, క్రీస్తునందు బలవంతుడు. మనుషులు తమలో ఉన్న బలహీనతలు ఎత్తి చూపిస్తారు, కానీ దేవుడు అలా చేయడు. ఆయన మీలో లోపాలని రా, నేను సరి చేస్తా. మీలో బలహీనతలోనే రా, నిన్ను బలవంతులుగా చేస్తా, ఆరోగ్యవంతులుగా చేస్తా. అన్ని విషయాలలో అన్ని పనులను సమర్థించగలిగే జ్ఞానాన్ని నేను ఇస్తాను. నన్ను అడుగు,
నన్ను అడుగు. జ్ఞానం కావాలా? నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. ఆ జ్ఞానమే నీవు అనేక పనులను సమర్థించుకున్న జ్ఞానము నీకు, నాకు, మనకు కావాలనంటే మనం ఆయన అడగాలి. అందుకని అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి దొరుకును, తట్టు ప్రతి వానికి తీయబడును, వెదకు ప్రతి వానికి దొరుకు. మనం వెతకాలి. ఏది ఈ లోక సంబంధమైన మనకు కావాల్సింది వెతకడం కాల్సుమా. మన జీవితాల్లో ఇప్పటి వరకు మనం క్షేమంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణమైన దేవుని సన్నిధిని మనం వెతికినప్పుడు, దేవుని సన్నిధిని మొదట మనం వెతికినప్పుడు ఆయన మనలను అనేక మంది చూస్తుండగా మనలను అవమానపరిచిన వారి కనులు ఎదుటని ఆయన మన తలను దేవుడు పైకి లేవనెత్తి మనలను ఘనపరిచే పాత్రగా దేవుడు మనల్ని అనేక మంది చూస్తుండగా మనలను ఘనపరుస్తాను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చూసారండి, పనివారి మీదను పనికత్తెల మీదను ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరిచెదను. ధూమస్తంభం అంటే ఏంటండి? టోర్నడోస్. ఇప్పుడు ప్రస్తుతం మన వార్తలు వింటున్నాం. చైనా, జపాన్, ఇటు అమెరికా వైపు కాలిఫోర్నియా అనుకుంటారు, కాలిఫోర్నియాలో ఎంత భయంకరమైన టోర్నడోస్ వచ్చినాయండి. అదే కాలిఫోర్నియాలో అనుకుంటాను ఒకసారి కారు చిచ్చు ఒకటి అడవంతా తన తగలబడిపోయింది. అదే కారు చిచ్చు చివరికి మంచి 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 ధనవంతుల ఇల్లు కూడా కాలిపోయినాయి. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ కాలిపోయిన ఇళ్ళ మధ్యలో ఒక ఇల్లు మాత్రం కాలిపోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని భయము, దేవుని మీద ఆనుకున్న వారు, దేవుని మీద ఆధారపడిన వారి గృహాలు చుట్టూ దేవుని దూత కాపుదల ఉంటుంది. కాబట్టి అగ్ని వాసన తగలకుండా దేవుడు తన దూతల కాపుదల ఉంచుతాడు. అయ్యా, ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా? ఒక 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అబ్రహాము దేవుడితో అట్లా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, అందుకనే కాబోలు ఆ కాలిఫోర్నియా దేశంలో ఒక్కడు ఉన్న చాలు ఆయన దృష్టికి ఆయన యందు భయభక్తులు గల కుటుంబాలు గల ఉంటున్న నివాసాల దరిదాపులో అగ్ని కణము పడకుండా క్షేమంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలోనే నడచిన జ్వాలలు నన్ను కాచజాలవు,
నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును అని. నీవు జలములలో పడి వెళుతున్నప్పుడు అవి నీ మీదకి పోలి పారవు. అగ్నిలో మధ్య వెళుతున్నప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. కారణం నీ చుట్టూ దేవుని కాపుదల కంచె ఉన్నది కనుక దేవుడు అగ్నికి ఆజ్ఞాపిస్తాడు, అగ్ని నా బిడ్డ జోలికి రావద్దు. జలాన్ని కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడండి. ఆయన నోటి మాటతో సృష్టించిన సృష్టి తన బిడ్డల విషయంలో ఏ ఒక్కటి ఏ అనర్థం రానివ్వకుండా దేవుడు తన బలిష్టమైన రెక్కలతో మనల్ని భద్రపరిచి కాపాడిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు, యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడగును, సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఏంటండి? యెహోవా ఆయన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు అంటే ఈ మాట ఆయన రెండవసారి ఆయన రాబోతున్న సమయంలో ఈ భూమి మీద జరగబోయే సంభవాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. ఆయన భయంకరమైన మహాదినము అంటే అది ఆయన రెండవసారిగా ఆయన మరలా ఈ భూమి మీదకి రాబోయే ముందు ఇప్పుడు మనం చూస్తున్న ఈ సూర్యుడు, ఇప్పుడు సూర్యుడి నుంచి వస్తున్న వెలుతురు తర్వాత ఉండదు. ఒకప్పుడు మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ మనల్ని సంకనెత్తుకొని చందమామ రావే జాబిలి రావే చిన్నప్పుడు పాటలు పాడుతాం, మనకి గోరు ముద్దలు తినిపిస్తూ ఉండేది. అవునా? ఏంటండి? అవునా కదా? ఆహా చందమామ ఇప్పుడు సూర్యుడు తేజోహీనుడు, చంద్రుడు రక్తవర్ణం అవుతుంది. అది ఆయన రాకడకు సూచనలు. ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలం ఈ వర్తమానం మరి వింటున్నావో లేదో నాకు తెలియదు, కానీ ఆయన రాకడ యొక్క సూచనలు ఈ భూమి మీద నెరవేరుతున్న ఈ దినాల్లో ఇప్పటికైనా నీ హృదయాన్ని దేవునికి నీ హృదయాన్ని సమర్పించి నీ ఉన్న స్థలంలోనే మోకరించి ప్రార్థించినప్పుడు నీ హృదయ స్థితిని ఆయన కనపరుస్తాడు. ఆయన మహా ఉగ్రత దినము రాక మునిపే ఆయన వచ్చినప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు కనురెప్ప పాటులోనే వారు ఎత్తబడతారు. మిగిలిన వారందరూ రాబోయే 7 ఏళ్ల మహాశ్రమలకు అప్పగింపబడతారు. ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న వారిలో ఏ ఒక్కరు ఏంటండి? ఈ ఉదయకాలము ఈ వర్తమానం వింటున్న వారిలో ఏ ఒక్కరు ఆ రాబోయే 7 ఏళ్ల శ్రమలకు పాలవకుండా తమ హృదయాలను దేవునికి సమర్పించుకున్నట్లు తమ హృదయాలను మీ హృదయాలను సిద్ధపరచుకోండి. సమయం లేదు, ఆయన ఏ క్షణంలో రావచ్చు. అందుకనే మన హృదయాలను ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తం వచ్చేదా కడగబడి మనము దేవుని వాక్యపు
దేవుని వాక్యపు అర్థంలో మన స్థితిని మనం గ్రహించుకున్నప్పుడు మన హృదయంలో పశ్చాత్తాపం అనేది ప్రారంభమవుతుంది. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములో తప్పించుకొని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. మరి మిగిలిన సంగతి ఏంటి? సరే, యెహోవా నామమున ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు, బాగానే ఉంది. మిగిలిన వారి సంగతి ఏంటండి? మరి ఇది కూడా ఆలోచించాలి కదా. యెహోవా నామమున ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అన్న మాట బాగానే ఉంది. ఈ మాటకి న్యాయం జరిగింది. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? అంటే మిగిలిన వారు కూడా ఆ మహా ఉగ్రత దినములో వీరు ఎత్తబడతారు, వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు. అటువంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలని అనేక మంది సేవకులు, దైవజనులు అని తమ తమ మందిరాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. విని పశ్చాత్తాపడి తమ స్థితిని తాము ఒప్పుకొని దేవుని ఎదుట సరి చేసుకొని వాక్యానుసారంగా జీవించేవారు అది తక్కువ. నా ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న నీవు ఒకవేళ ఈ క్షణమే ఆయనే వచ్చిన ఈ లోకయాత్ర విడిచి వెళ్ళిపోయిన చివరికి నీ గమ్యం ఏది? వేర్ ఈస్ యువర్ డెస్టినేషన్? వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్? నీ గమ్యం ఏది? నిత్య జీవమా, ఘోర నరకమా అనేది ఒక్కసారి ఆగి ఆలోచించుకొని పరీక్షించుకొని వాక్యపు వెలుగులో నీ స్థితిని, నా స్థితిని మనమందరము, నేను ఒక్కడే అనట్లేదు, మనమందరము కూడా ఏదో ఒక విషయంలో మనము తప్పిపోయిన వారమే. మనమందరము దేవుని వాక్యపు వెలుగులో మన హృదయాలను మనము సరి చేసుకొని దేవుని ఎదుట నిర్దోషిగా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. గత రాత్రి మనం ఈ మాట కూడా మనం ధ్యానించాం. దేవుని రాజ్యంలోకి మనం సంపాదించుకోవాలంటే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉండి కనబడితేనే అప్పుడు మన క్రియలను బట్టి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని దేవుడు మనల్ని పరలోక రాజ్యం సిద్ధపరచుకోవడానికి పరలోక ద్వారాలు మన కొరకు తెరవబడతాయి. నా ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించు. ఈ ఉదయకాలము వర్తమానం వింటున్న నీవు ఒకవేళ ఈ రాత్రి దేవుడు కానీ నిన్ను పిలిస్తే నీవు సంపాదించినవి ఏమవుతాయి? ఎన్నో సంపాదించావు, కానీ ఏం ప్రయోజనం? ఈ లోకయాత్రని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నీ గమ్యం ఏది అనే విషయాన్ని ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఒక్క నిమిషం లాగా ఆలోచించారా? సమయం లేదు సహోదర సహోదరి. ఈ రాత్రి, ఈ ఉదయకాలము, ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదర సహోదరి, సమయం లేదు. ఆయన భయంకరమైన మహాదినము రాకమునిపే మన స్థితిని మనము పరిశీలించుకొని పరీక్షించుకొని
దేవుని వాక్యపు వెలుగులో మన స్థితిని మనం పరీక్షించుకున్నప్పుడే ఆయన ఆ జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు కనబడినప్పుడే మన పరలోక రాజ్యానికి మనము అర్హులమవుతాం. కాబట్టి సమయం ఉండగానే మన హృదయాలను సరి చేసుకొని ఈ భూమి మీద మనం సజీవులుగా ఉండగానే మనము సమాధానపడదాం. మన హృదయాలను మనం సరిదిద్దుకుందాం. ఆయన వచ్చినప్పుడు లేదా మనలను పిలుచుకున్నప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడని ఆయన చెమ్మెప్పును మనం పొందుకున్నాం. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగాలు తరతరాలు జీవించే ఆ శుభప్రదమైన దినము కొరకు మనం ఎదురు చూస్తుండగా మన హృదయాలను మనము దేవుని వాక్యపు వెలుగులో మన హృదయ స్థితిని మనం పరిశీలించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్. దయచేసి స్థలం వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా రక్షకాని బంగారు పాదములు కొందరు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఈ ఉదయ కాలము విన వర్తమానం అందరి హృదయాలు ముద్రించము. మీరు అక్కడ అతి సమీపంగా ఉన్న ఈ దినాల్లో వాక్యపు వెలుగులో మా హృదయ స్థితిని మేము పరీక్షించి ఒకవేళ మీ దృష్టికి ఆయాసకరమైన మార్గంలో ప్రభావం మేము జీవించాము, దయతో మమ్మల్ని క్షమించి ఇప్పటికైనా మా స్థితిని మేము సరిదిద్దుకొని వాక్యపు వెలుగులో మీ దృష్టికి మా హృదయంలో కల్మషము లేని హృదయాలుగాను గొర్రెపిల్ల రక్తంతో కడగబడి క్రీస్తు రక్తము ద్వారా మా రక్షణ వస్త్రమును ఎప్పటికప్పుడు ఉతుక్కుంటూ మా హృదయాలను సరిదిద్దుకుంటూ సమాధాన ప్రభా ఈ భూమి మీద మేము బ్రతికి ఉన్నప్పుడే మా ఇరుపరు వారితో మేము సమాధానపడి మా సొంత వారితో సమాధానపడే మనసును మాకును అనుగ్రహించమని ఈ ఉదయకాలమే వర్తమానం విన్న ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకున్నాము. వర్తమానము మా ప్రతి వారి హృదయాల్లో మీ కార్యమే జరిగించు. ఈ ఉదయకాల ఆరాధన ముగిసినప్పటికీ పరిశుద్ధాత్మ శక్తివంతమైన కార్యములు బలంగా జరిగించమని విన్న అనేక మంది జీవితాలలో గొప్ప మార్పును చూచిలాగున వారు అంతవరకు మీకు సాక్షులుగా జీవించి మీ నామను మహింపరచబడేలా చేయమని నజరేయుడును ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.